హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సింప్లీ హారిక. నేను ఈ వీడియోలో ఇంటర్వ్యూస్‌ని ఎలా ఫేస్ చేయాలి? ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మనల్ని మనం కాన్ఫిడెంట్‌గా ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి? సో దట్ మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎలా అయితే పెరుగుతాయి? అనే దాన్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కానీ ఒక్క దానిలో కూడా సెలెక్ట్ అవ్వట్లేదు. ఒక్క జాబ్ కూడా రావట్లేదు అని నిరాశ చెంది బాధపడుతున్న చాలా మందికి ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతుంది. హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని నేను ఈ వీడియోని చేస్తున్నానండి. ప్రెజెంట్ జాబ్ మార్కెట్ అయితే చాలా హై ఉందండి. అంటే ప్రతి జాబ్ రోల్ అది మెడికల్ కోడింగ్‌లో అవ్వని, లేదంటే ఐటీ సెక్టార్‌లో అవ్వనివ్వండి, లేదంటే సాఫ్ట్‌వేర్ సైడ్ అవ్వనివ్వండి, ఎందులో అయినా సరే ఒక జాబ్ రోల్‌కి హెవీ కాంపిటీషన్ ఉందండి. సో, ఇంత కాంపిటీషన్‌ని దాటుకొని మనం అందరికంటే ఒక అడుగు ముందుండి మనం జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనే దాన్ని ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్‌లీ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కన్సర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. ఎందుకంటే మన గురించి మనకు బాగా తెలుస్తుంది కదా! మనం ఎంత ప్రిపేర్డ్‌గా ఉన్నాము, మనకెంత నాలెడ్జ్ ఉంది, మనకెంత సబ్జెక్ట్ ఉంది, మనం ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాము, ఎంత బాగా ప్రెజెంట్ చేయాలి అని అనుకుంటున్నాం ఇంటర్వ్యూలో అనేది మన గురించి మనకు తెలుస్తుంది కదా! సో, మిగతా వాళ్ళ గురించి మనకు తెలీదు. సో, వాళ్ళు అనవసరం అన్నమాట మనకి. మిగతా వాళ్ళు ఎంత ప్రిపేర్డ్‌గా ఉన్నారు, ఎంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకనేది మనకు తెలియనప్పుడు, మన కంట్రోల్ లేనప్పుడు ఇంకా ఆలోచించి వేస్ట్ కదా! ఊరికే అన్నెసెసరీ టెన్షన్, అన్నెసెసరీ భయం తెచ్చుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. సో, మన గురించి మనకు తెలుసు కాబట్టి మనం కాన్ఫిడెంట్‌గా ఉందాము అనేదైతే మాత్రం తెలుసుకొని, మనకి ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్‌ని ఇంకా బ్రష్ అప్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకుందాము. ఇంకా ఎలా అయితే నేను బాగా మాట్లాడగలుగుతాను ఇంటర్వ్యూలో, ఎలా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను అనేది మాత్రమే మన మైండ్‌లో ఉండాలి. మన గురించి మాత్రమే మనం ఆలోచించుకోవడం వల్ల క్రౌడ్‌ని చూసి వస్తున్న భయాన్ని, టెన్షన్‌ని అయితే మనం ఓవర్‌కమ్ అవ్వచ్చండి. అంటే బాబోయ్! ఇంతమంది వచ్చారా ఈ ఇంటర్వ్యూకి, ఇంతమందిలో నేనసలు సెలెక్ట్ అవుతానా? నాకసలు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వాళ్ళు నాకంటే బెటర్‌గా ప్రిపేర్ అయ్యారేమో, వాళ్ళే బాగా పెర్ఫార్మ్ చేస్తారేమో ఇంటర్వ్యూలో నాకంటే, ఇలాంటి నెగెటివ్ థాట్స్ అన్నింటినీ మనము అధిగమించొచ్చండి. దీనివల్ల మనం ఇంటర్వ్యూలో అటెండ్ అయినప్పుడు గానీ, లేదంటే ఇంటర్వ్యూయర్‌ని ఫేస్ చేసినప్పుడు గానీ ప్రశాంతంగా మనకొచ్చింది క్లియర్‌గా, క్లారిటీతో మాట్లాడుతూ వాళ్ళకి ప్రెజెంట్ చేసే అవకాశం అయితే మనకుంటుంది. అంటే టెన్షన్, భయం లోపల నుంచి లేనప్పుడు ప్రశాంతంగా ఉంటాం మనం. ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు ఉన్న నాలెడ్జ్ కూడా అంటే ఈ తడబాటులో ఏమవుతుందంటే టెన్షన్ వల్ల, భయం వల్ల మనకు వచ్చింది కూడా మనం చెప్పలేకపోతాం అన్నమాట. సో, ఆ టెన్షన్ పోవడం వల్ల మనకి ఏమేమి వచ్చు అనేదాన్ని క్లియర్‌గా ఇంటర్వ్యూయర్‌కి మనం ప్రెజెంట్ చేయగలుగుతాము కాన్ఫిడెంట్‌గా. దీనివల్ల ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయండి. కమింగ్ టు పాయింట్ నెంబర్ 2, యూజువల్‌గా ఇంటర్వ్యూస్‌లో మనకి 3 రౌండ్స్ ఉంటాయండి. అంటే మాక్సిమం ఈ 3 రౌండ్స్‌తోని క్లోజ్ చేసేస్తారు. ఇంకా కొంతమంది 4th రౌండ్‌కి కూడా వెళ్తున్నారు. అంటే జీడీ అంటే గ్రూప్ డిస్కషన్ అని ఒక రౌండ్ 4th రౌండ్ పెడుతున్నారు. కానీ మాక్సిమం కంపెనీస్‌లో మాత్రం 3 రౌండ్స్‌తోనే క్లోజ్ అయిపోతుంది. ఫస్ట్ రౌండ్ అసెస్మెంట్ రౌండ్ అండి. సెకండ్ రౌండ్ టెక్నికల్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్. ఫస్ట్ అసెస్మెంట్ రౌండ్లో ఏంటంటే మనకి ఒక టెస్ట్ పెడతారు, ఒక టైం ఇస్తారనమాట. ఆ టైంలో మనం ఆ టెస్ట్ని కంప్లీట్ చేసేయాలి. ఆ టెస్ట్లో ఏంటంటే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మనకు అసలు ఆ రోల్ ఏంటి అనే దానికోసం మనకు సబ్జెక్ట్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ ఓరియంటెడ్గానే ఇస్తారు. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఇచ్చి దానిలో మనకు అసలు ఎంతవరకు సబ్జెక్ట్ ఉంది అనే దాన్ని తెలుసుకుంటారు అది అసెస్మెంట్ రౌండ్లో. అది క్లియర్ చేస్తే మాత్రమే నెక్స్ట్ రౌండ్ అంటే టెక్నికల్ రౌండ్కి వెళ్తారండి. టెక్నికల్ రౌండ్లో ఏంటంటే మనకి ఓరల్గా మనం చెప్పాలి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ వాళ్ళు ఏం అడుగుతారో మనకు తెలియదు, కానీ సబ్జెక్ట్లోనే అడుగుతారు. సబ్జెక్ట్లో అడిగిన దానికి మనం ఓరల్గా వాళ్ళకి ప్రెజెంట్ చేయగలగాలన్నమాట. అప్పుడు సెకండ్ రౌండ్ క్లియర్ అయినట్టు. మనం ఒకవేళ బాగా ప్రెజెంట్ చేసి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే సెకండ్ రౌండ్ క్లియర్ అవుతుంది. అండ్ థర్డ్ రౌండ్ ఫైనల్లీ హెచ్ఆర్ రౌండ్కి వెళ్తాము. హెచ్ఆర్ రౌండ్లో ఏంటంటే కంప్లీట్లీ మన కమ్యూనికేషన్ స్కిల్స్కి, మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అసలు శాలరీ గురించి కానీ, కంపెనీ గురించి కానీ, ఇదంతా కూడా హెచ్ఆర్ రౌండ్లో ఉంటుందండి. టైమింగ్స్ మీరు సెలెక్ట్ అయ్యి అంతవరకు వెళ్తే, ఆ రౌండ్ వరకు వెళ్తే ఇవన్నీ హెచ్ఆర్ రౌండ్లోకి వస్తాయి. అంటే ఎందుకు ఈ కంపెనీ, లేకపోతే ఇదే ఫీల్డ్ని ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కోడింగ్ అయితే ఎందుకు మెడికల్ కోడింగే తీసుకున్నారు మీరు, ఈ కంపెనీని ఎందుకు మీరు చూస్ చేసుకుంటున్నారు, జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఇంతకుముందు మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా, మీ కాలేజ్లోనే ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా, ఇటువంటివన్నీ అడుగుతారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి హెచ్ఆర్ రౌండ్ ఉంటుందండి. ఇన్ కేస్
అన్నీ కనుక క్లియర్ అయితే అప్పుడు మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ లేకపోతే శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అడుగుతారు. జస్ట్ ఒక క్వశ్చన్గా అడుగుతారు అంతే హెచ్ఆర్ రౌండ్లో శాలరీ ఎక్స్పెక్టేషన్ అని. కానీ వాళ్ళు జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే. ఇది రౌండ్ కూడా క్లియర్ అయిన తర్వాత అప్పుడు మీకు పర్సనల్ కాల్ ఒకటి ఉంటుందండి హెచ్ఆర్ రౌండ్తో. అందులో మీకు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అండ్ శాలరీ ఇదంతా కోసం మాట్లాడతారు వాళ్ళు, టైమింగ్స్ ఏంటి ఇదంతా. సో ఓవరాల్గా ఒక ఇంటర్వ్యూలో జాబ్ తెచ్చుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి, మన వంతు మనం ఏం చేయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నానండి. ఏం లేదండి, షార్ట్గా చెప్పాలంటే జనాల్ని చూసి భయపడిపోయి మనకి ఏం వచ్చో అది కూడా మనం చెప్పలేకపోయిన స్థితి నుంచి బయటికి రావాలని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలండి. తర్వాత అసెస్మెంట్ రౌండ్ అండ్ టెక్నికల్ రౌండ్ రెండు క్లియర్ అవ్వాలి అని అంటే మనకంటూ సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ తర్వాత ఫర్దర్గా వెళ్ళిన తర్వాత కూడా మనకు వచ్చింది చెప్పాలంటే మనకి కమ్యూనికేషన్ ఉండాలి కదా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి. అప్పుడు ఈ 3 ఉంటే చాలు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సబ్జెక్ట్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ 3 ఉన్నాయంటే తప్పకుండా మనం ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడితో ఈ వీడియో నేను చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.